మారుతున్న లైఫ్ స్టైలో లేకపోతే మనం తీసుకునే ఆహార పదార్థాలు తెలియదు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి ఒక సొల్యూషన్ అంటూ ఉండదండి. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అప్పటికప్పుడు బాగున్నా మళ్ళీ అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. పర్టికులర్గా డైజెషన్ గురించి కావచ్చు, బ్లోటింగ్ ఉందని, లేకపోతే బాగా ఎక్కువగా తేన్పులు వచ్చేస్తూ ఉంటాయి ఏమన్నా తిన్నా కూడా. కొంతమందికి ఏమో అసలు డైజెషన్ అంటే ఇంకా అసలు ఫస్ట్ తినడానికే భయం. అమ్మో మాకు అరగదండి, మేము తీసుకోమని పూర్తిగా అవాయిడ్ చేసేస్తాం కొన్ని ఆహార పదార్థాలు. అలా కాకుండా ఉండాలంటే ఇక సొల్యూషన్ ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటిని మనం తగ్గించుకోవాలంటే ఎలా, వీటికి ఏమైనా సొల్యూషన్ ఉందా తెలుసుకుందాం. ఇవాళ వివరించేందుకు మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు, హెల్త్ ఎక్స్పర్ట్. వీరికి 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందండి ఈ రంగంలో. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం మేడం. క్వశ్చన్ అర్థమైపోయిందిగా? అంటే మరి నాకు అదే అర్థం కాదు సార్, అంటే మేము తీసుకునే ఫుడ్ ప్రాబ్లమా, లేకపోతే లైఫ్ స్టైల్, అంటే లేట్ నైట్ షిఫ్ట్లు కావచ్చు, ఎక్కువసేపు మేల్కొని ఉండడం, ఫోన్లు, ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడడం, ఈ స్ట్రెస్, తిన్న ఆహారం తిన్నట్టుగా ఉందేమో, ఇంకా ఏంటబ్బా మధ్యాహ్నం తిన్నా ఇంకా అరగలేదే, ఇంకా ఫుల్ గా అనిపిస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు చాలా వరకు కంప్లైంట్స్. ఇవి ఎందుకు వస్తాయండి అసలు? మేడం యాక్చువల్ గా గట్ హెల్త్ బాగుంటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది అన్నది ఒక పాయింట్. ఎందుకంటే శరీరానికి పోషణ ఫస్ట్ వెళ్ళేది పొట్టలోకి వెళ్ళి అక్కడి నుంచి అబ్జార్బ్ అయ్యి తర్వాత శరీరానికి అంతా సప్లై అవుతుంది. సో నాకు ఇండియాలో టాప్ ప్రోబయాటిక్స్ హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. మనం యాక్చువల్గా చెప్పాలంటే మన శరీరం మనము మైక్రో ఆర్గానిజమ్స్ క్యారీ చేసేటటువంటి ఒక క్యారియర్ అని అనుకోవాలన్నమాట. మన శరీరంలో ఉండే కణాల కన్నా కూడా మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ఎక్కువ. ఇప్పుడు మీకు గట్టులో హెల్త్ బాగుంది అని అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు 85% గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ 85% ఉండే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో పెడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆహారపు అలవాట్లు కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, కొన్నిసార్లు యాంటీబయాటిక్స్, ఇప్పుడు ఏదైనా అమాక్సిసిలిన్, క్లావెనిక్ యాసిడ్ లాంటి యాంటీబయాటిక్ తీసుకుంటే డయేరియా వస్తూ ఉంటుంది యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు. తర్వాత మనకు ఎక్కువగా బిర్యానీలు తినడము, తర్వాత మసాలా ఫుడ్లు తినడము, కారం ఎక్కువగా తినడము, వీటన్నిటి వల్ల ఏమొస్తుంది అంటే ఫస్ట్ మీరు అన్నట్టు ఏంటంటే అజీర్ణం ఎక్కువ ఉంటుంది, జీర్ణం కాదు, కొద్దిగా తిన్నా పొట్ట ఉబ్బిపోయినట్టు ఉంటుంది. తర్వాత తేపులు, బ్లోటింగ్ వస్తూ ఉంటుంది, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. వీటన్నిటికి మించి కాన్స్టిపేషన్, మార్నింగ్ టాయిలెట్ పోతే చాలా ఇబ్బంది పడతారు. ఆ కడుపులో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా తగ్గడం మొదలుపెట్టి బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలుపెట్టినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. వాస్తవానికి చెప్పాలంటే కడుపులో హెల్త్ని కాపాడేది వచ్చేసి గుడ్ బ్యాక్టీరియా మాత్రమే. సో ఇది డిస్టర్బ్ అయినందువల్ల ఈ సమస్యలండి. ఈవెన్ డైజెషన్ కూడా ఇప్పుడు ఒకవేళ డైజెస్టివ్ ఎంజైమ్స్ తీసుకుంటే అప్పటికప్పుడు కొంచెం ఇది అవుతుంది, కానీ మళ్ళా వస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఏంటంటే అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా కౌంట్ తగ్గింది లేదా డిస్టర్బ్ అయ్యింది అన్నది పాయింట్. సో ఇలాంటివి వచ్చినప్పుడు కేవలం ఏదో ఒక టాబ్లెట్ లేకపోతే ఏదో ఒక టానిక్ ఏదో ఒక సిరప్ తీసుకుంటే అప్పటికప్పుడు తగ్గుతుంది, కానీ రూట్ కాజ్ను మాత్రం అడ్రస్ చేయలేని పరిస్థితి. ఆ రూట్ కాజ్ సాల్వ్ అవ్వాలంటే మాత్రం పనికొచ్చేటటువంటి ఒక ప్రోబయాటిక్ అంటాం మనం దాన్ని. సో ఈ ప్రోబయాటిక్స్ ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా తగ్గుతూ ఉన్నప్పుడు బయట నుంచి గుడ్ బ్యాక్టీరియాని సప్లై చేయాలి. ఈ గుడ్ బ్యాక్టీరియా సప్లై చేసినప్పుడు మళ్ళీ అప్పుడు గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్న కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. సో దానికి ఉపయోగపడేది వచ్చేసి గ్రాండ్ రీస్టోర్ అంటే అదే రీస్టోర్ అంటే గ్రాండ్ గా రీస్టోర్ చేస్తుంది అనమాట. అంటే డిస్టర్బ్ అయినటువంటి గట్ మైక్రోబయోమ్ అంటారు అది. అలా డిస్టర్బ్ అయిన దాన్ని ఇది గ్రాండ్ గా రీస్టోర్ చేస్తుంది అనడానికి ప్రోబయాటిక్స్ అని వచ్చేటప్పటికి మెడికల్ షాపుల్లో చాలా దొరుకుతాయి. కానీ ఏంటంటే పేరుకే ప్రోబయాటిక్స్ ఉంటాయి, కానీ వాటిలో చాలా కొద్ది బ్రాండ్స్ మాత్రమే సైంటిఫిక్ గా క్లినికల్ ట్రయల్స్ లో వ్యాలిడేట్ అయినటువంటి స్ట్రెయిన్స్ ఉంటాయి. స్ట్రెయిన్స్ అంటారు, స్పీసీస్ అంటారు. బై క్వాలిఫికేషన్ నేను మైక్రోబయాలజిస్ట్ కాబట్టి వీటన్నిటి గురించి నాకు బాగా తెలుసు. స్ట్రెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రాండ్ రిస్టోర్ తీసుకున్నారు అనుకోండి, దీంట్లో లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ NCFM అని ఉంటుంది. తర్వాత లాక్టోబాసిల్లస్ పారాకేసి LPC 37, బిఫిడోబాక్టర్ లాక్టిస్ BI04, తర్వాత 07, 4 రకాలు ఉంటాయి. 17 బిలియన్ CFU ఉంటాయి. అంటే 17 బిలియన్ CFU కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ అంటారు అనమాట. ఇది ఒక సాచెట్ రూపంలో వస్తుంది మేడం, ఇలా వస్తుందండి, సాచెట్ రూపంలో ఉంటుంది. 1 గ్రాము పౌడర్ ఉంటుంది దీంట్లో 1 గ్రామ్ ఉంటుంది. 17 బిలియన్ CFU ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుంది. దీన్ని మామూలుగా రోజుకొకటి ఏం చేయాలంటే ఓపెన్ చేసి నోట్లో పోసుకోవాలి. రోజుకొకటి తీసుకుంటే ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, ఇటు ఓపెన్ చేసినారు అనుకోండి, ఇప్పుడు దీంట్లో 1 గ్రామ్ పౌడర్ ఉంటుంది. ఇలా పోసుకుంటూ మామూలుగా ఇలా తాగేయచ్చు. నోట్లో పోసుకోగానే అంటే ఇప్పుడు మనం గ్లూకోజ్ తీసుకుంటే
ఎట్టయితే అయిపోతుందో ఓకే ఆ విధంగా ఇది ఫ్రీజ్ డ్రైడ్ టెక్నాలజీ అని చెప్పేసి, అంటే దాన్ని ఫ్రీజ్ చేసి డ్రై చేసి పెడతారు. అచ్చా ఓకే ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా కదా, చనిపోకుండా ఉండడానికి. టెంపరేచర్ వెంటనే కలిపింది, ఇప్పుడు అయిపోయింది, గ్లూకోజ్ లాగా తాగేసినాం. వాటర్ తో పని లేదు. 20 ml కావాల్సి ఉంటే పోసుకోవచ్చు, ఓకే మామూలుగా కాకపోతే ఈ విధంగా తాగేసి ఇది చేసి ఇచ్చనమాట. ఓకే సో రోజుకి డైల్యూట్ ఒకటి అయిపోద్ది. వెళ్ళిపోయింది నాకు, అంతే సపరేట్ చేసి ఇప్పుడు ఏ టైం లో తీసుకోవాలి సార్ ఇది? ఎప్పుడైనా తీసుకోవచ్చు, మార్నింగ్ అన్న తీసుకోవచ్చు, ఈవినింగ్ అన్న అంటే తీసుకోవచ్చు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అలా ఏం లంచ్ కాదు, బిఫోర్ ఫుడ్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా కదా, లోపల గుడ్ బ్యాక్టీరియా ఇదైందంటే అప్పుడు మళ్ళీ తిన్నా కూడా జీర్ణం అవ్వడానికి, మీరు అన్నట్టు ఏంటంటే తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే రకరకాల మెడికేషన్స్ వాడుతూ అవును, ఉంటారు, అవి అవును. లైఫ్ లాంగ్ వాడే ఉంటాయి. అవును. బీపీ షుగర్ కి అవును, కొంతమంది, అలాగే యాంటీ థైరాయిడ్ డయాబెటిక్ కి మెడికేషన్, థైరాయిడ్ మెడికేషన్. వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుదండి? ఎందుకంటే ఇప్పుడు వాటి వల్ల ఇంకా వాళ్ళకి జరిగే మేలేందంటే, ఈ మెడికేషన్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, వాళ్ళకి ఏంటంటే మలబద్ధకం వస్తుంది, దానికి కూడా సూపర్ గా పనిచేస్తుంది. లాంగివిటీని పెంచుతుంది, వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిందంటే ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. సగం సమస్యలు వచ్చేది కడుపులో ఈ జీర్ణం గాక, తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ గాక, ఈ సమస్యలన్నీ వచ్చినప్పుడే మొత్తం శరీరం కూడా కుషించిపోద్ది. బేసిక్ గా గట్ హెల్త్ బాగుందంటే ఓవరాల్ హెల్త్ ఖచ్చితంగా బాగుంటుంది. ఆ రకంగా గ్రాండ్ రిస్టోర్ బాగుంటుంది. ఎన్ని సాషెస్ ఉంటాయి సార్ అందులో? దీంట్లో 30 సాచెట్లు ఉంటాయి మేడం, రోజుకి ఒక సాచెట్ లెక్కన. ఈవెన్ ప్రైస్ కూడా పెద్ద ఇదేం కాదు మనకి. ఇది ఒక సాచెట్ వచ్చి 60 రూపాయలు ఉంటుంది, నెల మొత్తం మీద 1800 రూపాయలు ఉంటుంది. ఫర్దర్ గా మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏదైనా డిస్కౌంట్స్ అవి కూడా అప్లై చేసి ఇస్తారనమాట. ఎవరైనా సరే వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ, అంటే ఏజెంట్ మనం జనరల్ గా ఎనీ ప్రొడక్ట్ మేడం, ఆన్లైన్ లో మాట్లాడేటప్పుడు ఎనీ ప్రొడక్ట్ ఇన్వేరబుల్ గా మనం ఏం చెప్తామంటే 18 years అబౌవ్ ఉన్న వాళ్ళు తీసుకోమండి. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటివ్ మదర్ లెస్ దాన్ 18 years వి విల్ సే నో. అది ఏంటంటే మన ప్రొఫెషనల్ ఎథిక్, అది అమ్మాలని పుష్ చేయడం కాదు అసలు, ఇది ప్రొఫెషనల్ ఎథిక్స్. అది ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవాలి దీన్ని. లేదా డైనింగ్ టేబుల్ ఉంది, డైనింగ్ టేబుల్ మీద గ్రాండ్ రిస్టోర్ ఒక డబ్బా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, తినడానికి వస్తారు, వాడు దీన్ని తీసి వేసేసుకున్నారా, తిన్నారా, పోతా ఉండాలి రోజు. అలా పోతా ఉంటే కుటుంబాలు అందరికి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక నెల వాడతాం సార్, మళ్ళీ రెండో నెల కూడా వాడాలా? అట్టే ఉండదు మేడం, ఇదంటే రిస్టోర్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏది కూడా మెయింటెనెన్స్, స్కిన్ హెల్త్ అయినా గట్ హెల్త్ అయినా ఏది కూడా మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఒక 3 months తీసుకోండి, ఆపేయండి, వదిలేయండి. మళ్ళీ ఎప్పుడైనా వస్తే మళ్ళీ ఒక 1 month తీసుకోండి. అంటే మెయింటెనెన్స్ అయ్యింది. అంటే ఏదో ఒకటి తింటాము, స్ట్రెస్ ఉంటుంది, దేనివల్ల ఈ గట్ బ్యాక్టీరియా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇది ఏ రకంగానే శరీరాన్ని మేలు చేసేది కానీ చెడు చేసేది అయితే కాదు. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేదు. దీనికి మనకి ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మిగతా సలహాలు కూడా ఇచ్చి, దాంతో పాటు గ్రాండ్ రిస్టోర్ ని వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నా సరే అందుబాటులో ఉంటుంది, ఎక్కడికైనా పంపిస్తాం, అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా ఎక్కడికైనా పంపిస్తాం, మనం ఆల్రెడీ పంపిస్తాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, ఎంతో మందికి యూజ్ అయ్యేది కూడా. రైట్, సో చూస్తున్నారు కదండి గ్రాండ్ రీస్టోర్. మరీ ముఖ్యంగా సార్ ఫస్ట్ చెప్పినట్లుగా గట్ హెల్త్ బాగుంటే ఆబ్వియస్లీ మనం పూర్తిగా మన హెల్త్ అంతా బాగున్నట్టేనండి. ఏజ్ తో సంబంధం లేకుండా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం. అలాంటి వాటన్నిటిని మనకు ఒక సొల్యూషన్ ఉండాలి అని అంటే కనుక మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో 30 sachets ఉంటాయి. మీరు ఇది ఒక మంత్ వాడతామండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే చక్కగా మీరు బల్క్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి వెంటనే మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక మీరు ఏ ప్రాంతంలో ఉన్న వితిన్ డేస్ డిస్టెన్స్ బట్టి మీ ఇంటికే వచ్చేస్తుంది. సో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందన్నారు. ఒకసారి మీరు కాల్ చేస్తే కనుక డైటీషియన్ మీతో మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆర్డర్ చేస్తే మీకు ఎన్ని కావాలనేవి మీరే చెప్పొచ్చు. వెంటనే ఆర్డర్ వచ్చేస్తుంది, యూజ్ చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది.